మహాలక్ష్మిలాగా పడిపోయింది రో. ఈడు మాలోడు కదరా బాబు అనుకున్నాడు పడేశాడు. బాను సూపర్ బా సూపర్. ఏంట్రా నువ్వు నా చెల్లి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అవునరా, నేను నీ చెల్లి ప్రేమించుకున్నా. నీకేమైనా డౌట్ ఉంటే వెళ్ళిదే అడుక్కో. ఓ ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అలా అని నీకు చెప్పానా? ఏదో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా అని చనువుగా ఉంటే అది లవ్ అయిపోతుందా? మాట్లాడితే ప్రేమ, షేకింగ్ ఇస్తే ప్రేమ, హక్ చేసుకుంటే ప్రేమ అనుకునే నీకేం తెలుస్తుందిరా ప్రేమ గురించి? చూడు, చిన్నప్పుడు తిన్న చాక్లెట్ అంటేనే నాకు ఇప్పుడు ఇష్టం ఉండదు. అలాంటిది నిన్నెలా ప్రేమిస్తాననుకున్నావురా? పదన్నయ్య. ఎంత ప్రేమించానురా దాన్ని. నేను దాని గుండెల్లో గుడి కడితే అది నా గుండెల మీద తన్నేసింది కదరా. నాకు ప్రేమించడం రాదా? ఎవరు చెప్పాడు? నాకు ప్రేమించడం రాదా? నాకు చిన్నప్పటి నుంచి నేను ప్రేమించడం తప్ప ఇంకే పని చేశాను రా నేను. ఆడపిల్ల ఇంటి పరువురా, దాన్ని గడప దాటనివ్వకుండా చూడరా అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను. విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ మంచి సంబంధం చూసి దాని మెళ్ళో ఆ 3 ముళ్ళు పడేలాగా చూడు. నువ్వు చెప్పింది నిజమేనే. ఆడెవడో రోడ్డు మీద పోయేవాడు గుర్తు చేస్తే గానీ నా కూతురు పెళ్లిడికి వచ్చిన విషయం నాకు తెలియలేదు. దీనికి నెల తిరగకుండా పెళ్లి చేస్తాను. ఏంటి నాన్న, అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? వాడెవడో వెంట పడితే అది నా తప్ప? నువ్వు వాడింట పడ్డా వాడు నీ ఎంట పడ్డా పోయేది మా పరువేనే. ఇదిగో బా, జరిగేదేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా నా మాటిని ఆమెను మర్చిపో. అయ్యా సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సుమతి సత్యం చెప్తా ఉంటారా బేవర్ చేదవా. హలో 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 కూర్చోమ్మా. నేను ముందే చెప్పాను కదరా నీకు, అమ్మాయిలు అద్దానికి ఇచ్చే వాల్యూ అబ్బాయిలకి ఇవ్వర్రా. అమ్మాయిలకి హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం రెండు ఒకటేరా. చిన్నప్పుడు లవ్ అన్నావు, స్వీట్ లవ్ అన్నావు. ఏం జరిగింది? ఏం జరిగింది? నీకు చెప్పుకోవడానికి ఈ మ్యాటరు, చేతిలో ఈ క్వార్టరు. కేవలం అది నీ వల్లే పరిచయం ఉంది. నేను వదిలేసాను రా, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. నీ వల్లే నా జీవితం పోయింది. హైదరాబాద్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఫోన్ చేసి దీన్ని చూసుకోవడానికి రమ్మని చెప్పు. నేను ఇంతగా చెప్తున్నా మీరు వినకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. సీత, అయ్యో సీత. ఏంటే బెదిరిస్తున్నావా? నువ్వేం చేసుకున్నా సరే నీకు పెళ్లి చేయటం ఫిక్స్. పదరా. వదలమ్మా, మీరు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయలేదో కోసుకుని చచ్చిపోతా. చావు. ప్రేమలో ఫెయిల్ అయ్యి దేవదశలో బతకడం నా వల్ల కాదు. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. చెప్తే వినవేంటి? చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. పెళ్లి చేసుకోవాలంటే చచ్చిపోతానంటున్నావు. చచ్చిపోతే అప్పుడు చేయవే నా శవానికి పెళ్లి. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఎంత పని అయిపోయిందిరా. బంగారం లాంటి బిడ్డ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదురా, నేను అనుకోలేదు. అయ్యో దేవుడా. ఎప్పుడు చదువు చదువు అనేవాడు. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాడు ఉన్నాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. బాబు సలుపు వచ్చేస్తుంది. అడు కోడి పెట్టగా అడ్డుకోవడానికి కొత్త అడ్డంగా కోసేస్తావా? చచ్చిపోయి ఉంటా. నేను ఉన్నాను కదా బావా. యావేంద్రాలుడు మాయా 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 యావేంద్ర ఇడికి అన్నయ్య
నీ మేనల్లుడు ఏం చేశాడో చూసావా అన్నయ్య? పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎవరైనా చచ్చిపోతారా అన్నయ్య? చూడండి రా. బాధపడుకుదినా అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకునే రోజులయ్యి. చదువుకునే కొడుకుని చూసి గర్వపడాలి గాని బాధపడకూడదు వదినా. రా వదినా, బాధపడకు. కోసింత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైన ఉన్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చిపోతే సెప్టెంబర్, ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్, విషయాలంటే మోసం వచ్చేసిందిరా. తొలి ప్రేమ సీను బాగా సెట్ చేసావురా. మాయా, అసలు ఏం జరిగిందంటే త్వరగా చెప్పు. మీ అమ్మ ఫోన్ చేస్తే కంగారు పడి ఏమైందని పరిగెత్తుకొచ్చాడ్రా. అనవసరంగా టైం బొక్క, ఛార్జీలు బొక్క. చావే. అన్నయ్య ఈడిలా చేస్తాడని నేను అనుకోలేదు అన్నయ్య. ఆపవే, సీరియల్ తప్ప సినిమాలు చూడు. వెళ్ళి తొలి ప్రేమ సినిమా చూడు. అప్పుడు ఆడు చెయ్యి కాదు, పేకోసేస్తాం. పంపించలేరు మాయా బాబోయ్. ఒరేయ్, నువ్వు చేసిన గొడవకి ప్రెసిడెంట్ పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాడని సీతామలం చేయకోసుకుందట. హాస్పిటల్లో చేర్చారంట్రా. చివరికి రక్తం కూడా పిలిచేస్తుంది. జలగలగా ముసలిది. అది చూడన్నయ్య, గుడ్లేసుకుని ఎలా చూస్తుందో. దాని పెళ్లి మా అమ్మ చావుకొచ్చింది. మా అమ్మకు చీమ కుడితేనే తట్టుకోలేదే. కత్తితో కోసేసావు కదా రాక్షసి. పాపం చచ్చిపోయుంటే. ఇది ఎప్పుడు సావాలా? ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చివరికి చలికాలం కూడా వస్తుంది. దీనికి పోయే కాలం ఎప్పుడు వస్తుందో. మళ్ళీ వచ్చావరా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదంతా జరిగింది నీ వాళ్ళే. ఎన్నిసార్లు చెప్పాలరా? ఎల్లు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎల్లు, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళి ఇక్కడ నుంచి. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావా? బేవర్స్ బ్యాచ్ ఎక్కడ ఉంది? ఎరా సచిన, ఏం చేస్తున్నా? హోటల్ ఉంది కదా, దాన్ని చూసుకుంటానండి రా. సర్లే గానీ వేడి వేడిగా 2 నెయ్యి దోశలు ఇంటికి పంపించాయి. సరే అలాగే. ఎరా, నువ్వేం చేస్తున్నావు మరి? చేపల చెరువులు చూసుకుంటున్నాను. సర్లే గానీ రాత్రికి 2 కేజీలు సొర చేపలు ఇంటికి పంపించాయి. ఎరా రామ్గా, మరి నీ పరిస్థితి ఏంటి? కోడి పండి వ్యాపారం చేస్తున్నాను రా. 2 ఆటలు పంపించమంట వేటి. చెయ్యి, ఈడింక మారడా. బాగా అడిగి ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు. వీడికి ఏదో ఒక రోజు టైం వస్తుంది లేవే, ఆ. వాడే మారతాడు. గోడ మీద గడియారంలో టైం అన్నా మారుతుందేమో కానీ ఇదిగో ఈడు మాత్రం మారడు. అమ్మా రామ్మా, నేను చెప్పేది వింటావా వినవా? ఏం మాట్లాడుతున్నావు? నాతో పాటు సిటీకి వస్తావా రావా? ఎక్కడికి? ఎక్కడికి రా? అమ్మా కార్యక్రమా, నా మాట వినరా. ఈ ఇల్లు మీ నాన్న జ్ఞాపకార్థం. దీన్ని వదిలి నేను రాలేనురా. నాన్న గురించి పట్టించుకుంటావు గానీ నా గురించి పట్టించుకోవా? అమ్మా రామా, చెప్తున్నాను కదా. నేను రాలేనురా ఈ ఇల్లు వదిలి. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. రామా రా. ఒరేయ్, వదలరా. రామా. నా మాట వినరా. రామా, కార్యక్రమం. నేను రానురా. చెప్తున్నాను కదా, రామా. సడన్ గా మీ అమ్మాయి అంత ప్రేమ పుట్టుకొచ్చిందేంట్రా? ఓ, నీ పిల్లానికి పుట్టపోయి పెట్టని చూసుకోవడానికి 10 మనిషి కావాలి. అదే మీ అమ్మ అయితే ఖర్చు లేని పని 3 పూట్ల భోజనంతో అయిపోతుంది, తీసుకెళ్ళడానికి వచ్చావు అంతే కదా. రే, సంపాదించిన డబ్బులతో కార్లు ఫ్లాట్లు కొనుక్కోవడం కాదురా. ఒక్క రోజున మీ అమ్మకు షేర్ కొని పెట్టావా? నువ్వు ఎదవ్వి అని తెలిసి కూడా కనిపించినోడికల్లా నా కొడుకు గొప్పవాడని చెప్పి మురిసిపోతుంటదిరా మీ అమ్మ. దాని ప్రపంచంలో నేను హీరోని చేస్తే నీ ప్రపంచంలో దాన్ని బానిసం చేయిస్తూ
ఈరోజు చాలా మంచి రోజు అంటరా. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఈ రోజు ఎవడు పల్లకిని మోస్తే ఆడి కోరికలు తీరిపోతాయంట. అందుకే మనం ఏదో ఒకటి చేసి మనం పల్లకిని మోసారా. ఇదిగో రే ఎవడైనా డబ్బులు ఇస్తాడంటే ఆడు మాటలతోనే మోసేస్తావరా. కోరికలు తీర్తాడంటే ఆఫ్టర్ ఆల్ దేవుడిని మొయ్యలేమా. కొబ్బరి చెప్పు మాకు కూడా చెప్తా. అదిరా మ్యాట్రా ఏం చేద్దాం? ఇందులో ఆలోచించేదేముంది, అంతే కదా. ఎత్తేద్దాం. ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం బ్రహ్మరూపే నమః. ఎండ్లు బండిపోతున్నా తల్లా, నువ్వే కాపాడాలా. అందరెందుకు దించండ్రా. తాగడానికి మానగెత్తరా. తప్పు నాయనా. ఒక్కసారి పల్లకీని ఎత్తుకున్నాక ఊరంతా తిప్పి మళ్ళీ గుడికి చేరేంత వరకు పల్లకీ మోసిన వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు నాయనా. నేను తప్ప. ఎత్తండి అబ్బా అంత తొందర ఎందుకురా, దించండ్రా. మళ్ళీ ఏమైంది నీకు? పూజారి గారు వస్తున్నారు, పల్లకీ ఎక్కుతారు. రండి పూజారి గారు. పూజారా